కాలభైరవుడు శివుని యొక్క అతి భయంకరమైన శక్తివంతమైన వచ్చిన రూపం కాలభైరవుడు. ధర్మాన్ని రక్షించేందుకు, అహంకారాన్ని తొలగించేందుకు వచ్చిన ఒక శక్తివంతమైన రూపం కాలభైరవుడు. అందుకే మనం కాలభైరవుని కొలుస్తున్నప్పుడు అక్కడ ధర్మం నిలబడుతుంది. ఎందుకంటే అధర్మం ఉన్న చోట కాలభైరవుడు అధర్మాన్ని మొత్తం తీసిపడేస్తాడు. ఎందుకంటే కాలభైరవుడికి అధర్మం అంటే నచ్చదు. ఎందుకంటే ధర్మం ఎటువైపు ఉంటుందో కాలభైరవుడు అటువైపే ఉంటాడు. ఎక్కడైతే అన్యాయాలు జరుగుతున్నాయో అక్కడ కాలభైరవుడు నిలబడి ఆ అన్యాయాన్ని తొలగిస్తాడు. ఎక్కడైతే భయభ్రాంతులు ఉన్నాయో ఆ భయాన్ని తొలగించేవాడు కాలభైరవుడు. కాశీ క్షేత్రానికి పాలకుడు కాలభైరవుడు. అందుకే మీరు ఏదైనా ఆందోళనతో, ఏదైనా భయంతో అండ్ ఇంకొకటి ఏదైనా టెన్షన్స్ తో మీరు ఏదైనా కృంగిపోయి బాధపడుతున్నప్పుడు కాలభైరవాష్టకం గాని, కాలభైరవ స్తోత్రం గాని, కాలభైరవుని మీరు మనసులో స్మరించడం గాని చేస్తే మీకున్న భయభ్రాంతులని తొలగిస్తాడు. ఇంకొకటి, మిమ్మల్ని ఖచ్చితంగా ధర్మం వైపు నడిపించేవారు కాలభైరవుడు. ఎందుకంటే ధర్మం ఎక్కడైతే ఉంటుందో కాలభైరవుడు అక్కడ నిలబడి ఉంటాడు. ఆ ధర్మాన్ని రక్షిస్తూ, అహంకారాన్ని తొలగిస్తూ కాలభైరవుడు ముందుకు నడిపిస్తాడు. మనందరినీ ధర్మం వైపు నడిపించేవారు కాలభైరవుడు. అందుకేనే కాశీ ఎంత ఇష్టమైన ప్రదేశం శివుని కంటే ఆ క్షేత్రానికి పాలకుడు కాలభైరవుడు. హర మహాదేవ శంభో శంకర.